మీ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామో మీ అందరికీ తెలుసు. తిరుపతిలో మనం రాష్ట్ర స్థాయి సమావేశం విజయోత్సవ సభ పెట్టుకున్న దానికి కొనసాగింపుగా ఇది చేసుకుంటున్నాం. ఈ కొనసాగింపు ఎందుకు చేసుకుంటున్నాం అనేది మీ అందరికీ తెలుసు. ఈ గత 2 సంవత్సరాలుగా మనం ఏం చేసాం, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం అనే ఒక సదుద్దేశంతో ఈ సమావేశాలు పెడుతున్నాం. అయితే సమావేశం పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. సమావేశం పెట్టాల్సిన అవసరం ఎందుకంటే మనం ఆ సందేశాన్ని మనం ప్రజల్లో తీసుకెళ్ళలేకపోతున్నామేమో ఒక చిన్న అనుమానం ఉంది. దానివల్ల ఈ సమావేశాలు పెట్టి మనం అందరం కూడా ప్రజల్లోకి ఈ సందేశాన్ని, ఈ అభివృద్ధిని, ఈ విజయోత్సాహాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్దామనే ఒక మంచి ఉద్దేశంతో ఇవి కండక్ట్ చేస్తూ ఉన్నాం. అయితే మొదటిగా 12 సంవత్సరాలు కంటిన్యూగా ప్రైమ్ మినిస్టర్గా ఉన్న నరేంద్ర మోడీ గారు, 12 సంవత్సరాలే కాకుండా సీఎంతో పోల్చుకుంటే 25 సంవత్సరాలు కంటిన్యూగా నాయకత్వం పదవిలో ఉన్న నరేంద్ర మోడీ గారికి మనం ఈ సందర్భంగా మన నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే గత 2 సంవత్సరాలుగా కొత్తగా వచ్చినా కూడా ఎమ్మెల్యే గారు పాత అనుభవం ఉన్న 2-3 టర్మ్స్ అనుభవం ఉన్నట్టుగా ఈ నియోజకవర్గాన్ని హ్యాండిల్ చేస్తున్న మన ఎమ్మెల్యే గారికి కూడా శుభాకాంక్షలు. అలాగే మన అందరికీ, మన నియోజకవర్గం ప్రజలు, మన నాయకులు, నాతో కూడా కలిపి మన అందరూ కూడా మనం శుభాకాంక్షలు తెలుపుకోవాలి. ఎందుకంటే చాలా విజయవంతంగా 2 సంవత్సరాలు కంప్లీట్ చేశాం. ఈ విజయవంతంగా చేసాము అనే దానికి ఎట్లా విజయవంతం చేసాం, ఊరికనే విజయవంతం చేసాం అనుకున్నావా? కాదు. దాన్ని మనం కింద నుంచి చూద్దాం. ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, తర్వాత రాష్ట్రంలో ఏం చేస్తున్నారు, తర్వాత దేశంలో ఏం చేస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఎమ్మెల్యే గారి గురించి మీ అందరికీ తెలుసు. ఏ రంగాన్ని కూడా ఆయన వదలట్లేదు. విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, నీటిపారుదల రంగంలో కానీ, పరిశుభ్రతలో కానీ, డ్రైనేజ్ సిస్టంలో కానీ, పట్టణాభివృద్ధిలో కానీ, అన్నిట్లో కూడా ఏ రంగాన్ని కూడా వదలకుండా మీకు ఒక రంగంలో చూస్తున్న వాళ్ళకి అదే కనపడుతుంటుంది. ప్రజా సంక్షేమం చూస్తుంటే పెన్షన్ ఇచ్చిన వాళ్ళకి పెన్షన్ తీసుకున్న పెన్షనే కనపడుతుంది. కానీ కాంప్రహెన్సివ్గా మొత్తం డెవలప్మెంట్ని ఏదో పుస్తకం మీద రాసుకున్న విధంగా అన్ని రంగాల్లో అటెండ్ అవుతూ ఉన్నారు. ఏది నా ముందుకు వస్తే అది చేస్తానంటాం కాకుండా దాని ఒక పద్ధతి ప్రకారం ప్రతి డిపార్ట్మెంట్ని తీసుకుంటూ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి మనం నీటిపారుదల అనుకుంటే మనకు అడవిపల్లి రిజర్వాయర్ నుంచి మధ్యలో ఆగిపోయిన దాన్ని కొనసాగింపుగా ఇప్పుడు ఫండ్స్ తీసుకొచ్చి దాన్ని ఇప్పుడు పనులు కాంట్రాక్ట్ ఇస్తున్నారు. ఆ పనులు స్టార్ట్ అవుతుంది. అలాగే చెరువు, ఎంతో కాలంగా అట్లా పడి ఉన్న చెరువుని పూడికి తీసి అక్కడ నుంచి మనకి ఎన్టీఆర్ జలాశయం నుంచి దీనికి నీటి తీసుకొచ్చి ఈ చెరువుని నింపుకుంటే మనకి గ్రౌండ్ వాటర్ డెవలప్ అవుతుంది. అట్లాగే ప్రజలందరికీ కూడా నీటి సౌకర్యం కలుగుతుందనే ఉద్దేశంతో అది చేస్తున్నారు. అలాగే వైద్య రంగంలో మీరు చూస్తే ఉండుంటారు. నేను లేకుండా కూడా ఎమ్మెల్యే గారు 2-3 సార్లు మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్ళి ఏమి సౌకర్యాలు ఉన్నాయి, అపోలో వాళ్ళకి మనకున్న అగ్రిమెంట్ ఏంటి, దానిలో మనం ఈ ప్రజలకి ఎట్లా సౌకర్యం కల్పించాలి, ఏ మిషనరీ కావాలని చెప్పి రివ్యూ చేస్తున్న విధానాలన్నీ మీరు పేపర్లో చూస్తుంటారు. సో అలాగే విద్యారంగంలో ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్కి నారా లోకేష్ గారు చేస్తున్న పనులన్నిటికీ కొనసాగింపుగా నేను ఏం చేయాలి ఇక్కడ అని చెప్పి అన్ని గవర్నమెంట్ స్కూల్లో ఎలా ఇవ్వాలి, గురుకులంలో ఎలాగ సౌకర్యాలు కల్పించాలి. అలాగే కేంద్ర కేవీకే తీసుకొచ్చారు, విద్యా కేంద్రం కూడా తీసుకొచ్చారు. దానిలో మా అందరి కాంట్రిబ్యూషన్ ఉంది. బట్ ఆయన ఫీల్డ్లో ఇక్కడ ఉండి వచ్చిన టీంని అందరం చూపించి స్థలం చూపించడం, తర్వాత ఇన్పుట్స్ ఇవ్వటం అన్నీ చేశారు. కాబట్టి అది కూడా మనకి ఇక్కడ రావటం జరిగింది. సో విద్యారంగంలో ఇట్లా నేను మీకు ఒక ఉదాహరణ మాత్రమే ఇస్తా ఉన్నాను. తర్వాత వ్యవసాయ రంగంలో అర్బన్ ఏరియా ఇది. యాక్చువల్గా చిత్తూరు అర్బన్ ఉంది, ఒక గుడిపల్లి, ఇంకొకటి రూరల్ ఉంది. దీనిలో అంత మామిడికి సంబంధించిన విషయాలు ఆయనకంత దగ్గరగా లేకపోయినా కూడా, ఆయన పరిధిలో లేకపోయినా కూడా వ్యవసాయ మంత్రి వచ్చినప్పుడు కానీ మామిడి రైతుల గురించి ఆయన చాలా కాంట్రిబ్యూట్ చేశారు. వీళ్ళకి ఎట్లా ఈ సమస్యను తీరుద్దామని. అట్లాగే చిన్న హాస్పిటల్స్లో కానీ, లేకపోతే నగరాభివృద్ధిలో కానీ మున్సిపల్ కమిషనర్తో ఎప్పటికప్పుడు రివ్యూలు తీసుకుంటూ అన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టే అభివృద్ధి కనపడుతుంది, కాబట్టే సంక్షేమం కనపడుతుంది. సో ఈ సందర్భంగా 2 ఏళ్లలోనే మీరు ఇంత చేస్తే మీకు శుభాకాంక్షలు. ఇంకా ముందు
ఇంతటితో అయిపోలేదు. మనం ఓన్లీ 40% కంప్లీట్ చేసి ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ 3 ఏళ్లలో మనం ఇంకెంత బాగా పైకి తీసుకెళ్తాం అభివృద్ధిని, సంక్షేమాన్ని, పరిపాలన చంద్రబాబు గారు ఎలా చేస్తున్నారో నియోజకవర్గ స్థాయిలో పరిపాలన కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళతో ఇన్ కన్సల్టేషన్ విత్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఇన్ కన్సల్టేషన్ విత్ మున్సిపల్ కమిషనర్, ఇన్ కన్సల్టేషన్ విత్ అదర్ ఇంజనీర్స్ అండ్ ఆల్ దట్, ఈ పరిపాలన కూడా సుపరిపాలన అందించాల్సిన పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. కాబట్టి ఈ 3 సంవత్సరాల్లో ఇంకేమి అభివృద్ధి మనం చేయొచ్చు, కొత్త ఐడియాలతోటి, కొత్త అభివృద్ధి కార్యక్రమాలతోటి మనం కల్పించడం ఒకటి, మీ దగ్గర నుంచి వచ్చిన డిమాండ్స్ని కన్సిడర్ చేయడం ఒకటి. ఎవరి ఏరియాలో ఎంత అవసరం ఉంది, ఏ పని అవసరం ఉంది, మీ దగ్గర నుంచి వచ్చిన వాటిని కూడా ఎప్పటికప్పుడు తీసుకొని వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే సంక్షేమం తీసుకుంటే మన సూపర్ 6లో ఒక్క శ్రీనిధి తప్పించి మిగతా అన్ని ఇంప్లిమెంట్ చేశాం. దాన్ని ఎమ్మెల్యేలు, మన రాష్ట్రం మొత్తం ఎమ్మెల్యేలు చేస్తున్నారు. దానిలో జగన్మోహన్ గారు మెరుగ్గా చేస్తున్నారు. ప్రతి మొదటి రోజు నెలలో ఖచ్చితంగా పాల్గొంటున్నారు. ప్రతి చోట ప్రతి వాళ్ళకి ఎలా అందుతుందని చెప్పి ఇవ్వటం, పాల్గొనటం ఒక ఎటువైతే దాన్ని అడ్వర్టైజ్ చేయటం ఇంకొక ఎత్తు. సో ప్రతి చోట మీకు ఎవరిస్తున్నారు, ఇది ఈ డబ్బులు వేస్తున్నారు, మీకు పెన్షన్ ఎలా వస్తుంది అనేది వాళ్ళ చేత చెప్పించి, సో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇది సప్లై చేస్తుంది అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తున్నారు. కొంతమంది చూసాము, కొన్ని చోట్ల మేమిద్దరం ఉన్నప్పుడు వాళ్ళు చెప్పారు ఎండిఓ గారు ఇస్తున్నారు సార్ అని చెప్తున్నారు. సో అది కాదు, ఎండిఓ గారు కాదు, ఇది తెలుగుదేశం ప్రభుత్వం, ఆనరబుల్ సీఎం గారు, తర్వాత ఇక్కడున్న ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, వీళ్ళతో కాంట్రిబ్యూషన్తో వస్తుందనే విషయాన్ని అందరికీ తెలియజేస్తూ తిరుగుతూ ఉన్నారు. అట్లాగే మన స్త్రీ శక్తిది ఎంత గొప్పగా మనం ప్రారంభించామో మనందరికీ తెలుసు, పార్టిసిపేట్ చేసాం, అందరూ చక్కగా వినియోగించుకుంటున్నారు. గ్యాస్ సిలిండర్లు అందరికి అందుతున్నాయా లేదా కనుక్కుంటా ఉన్నారు. ఇవన్నీ రివ్యూలో భాగం. సంక్షేమం మనం సీఎం గారు చేశారు, బట్ క్షేత్రస్థాయిలో చేయాల్సింది ఎమ్మెల్యే గారు. కాబట్టి అవన్నీ 100%, మోర్ దాన్ 100% వాటన్నిటిని చేస్తున్నారు. కాబట్టి ఈరోజు సమర్థవంతమైన ఎమ్మెల్యే అని చెప్పి మనం అందరం కూడా చెప్పగలుగుతున్నాం. సో అట్లాగే రాష్ట్ర స్థాయిలో చూస్తే మనం వచ్చిన ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరుక్షణం నుంచి అమరావతి గురించి కానీ, తర్వాత పోలవరం డ్యామ్ గురించి కానీ, లేకపోతే స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ గురించి కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ తీసుకురావడం గురించి కానీ ఎంత కృషి చేస్తున్నారో నారా లోకేష్ గారు కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, ఒక్క క్షణం, ఒక్క రోజు కూడా రెస్ట్ లేకుండా ఎలా చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. సో దానిలో రాయలసీమకి ఏమొస్తున్నాయి అని చెప్పి మేము మధ్యలో అజెండా పెడుతుంటాం. సార్ ఇది అన్నీ ఎటు వస్తున్నాయి, మా రాయలసీమకి తీసుకురండి. ఆయన వచ్చిన ప్రతి అజెండాలో నేను ఉంటాను పక్కన కారులో, సార్ ఇది మాకు రాయలసీమకు తీసుకురండి, మా చిత్తూరుకు తీసుకురండి, ఇది ఇక్కడైతే బాగుంటుంది. ఆటోమొబైల్ ఆల్రెడీ కియా వచ్చింది ఇక్కడ, కాబట్టి ఆటోమొబైల్ ఏదైనా మనకు ప్రపోజల్ ఇస్తే మా రాయలసీమకు తీసుకురండి, దానిలో మాకు చిత్తూరుకు పెట్టండి అని చెప్పి ప్రతి చోట వెనక నుంచి నేను కోరుతూ ఉంటాను. చేస్తానయా ఆయన నన్ను చూస్తే దూరం వెళ్ళిపోయేటట్టున్నారు సీఎం గారు. ఎందుకంటే వచ్చిన ప్రతిసారి మ్యాంగో బోర్డు అంటాడు, రాయలసీమకు పరిశ్రమ అంటాడు, ఇంకొకటి అంటున్నాడు అని చెప్పి నేను చేస్తున్నాయా, నేను అజెండాలో పెడుతున్నాయా అని చెప్తున్నాడు. సో కాబట్టి ఆ సందర్భంగానే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ మనకి రావటం జరిగింది. ఇక్కడ ఆటోమొబైల్గా ఇండస్ట్రీ పెట్టబోతున్నారు. తర్వాత బ్రాడ్గా చూసుకుంటే దగ్గర 23 లక్షల ఇన్వెస్ట్మెంట్స్ ఈ రాష్ట్రానికి వచ్చినాయి. అది 25% ఆఫ్ ది దేశం మొత్తంలో వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్లో 25% ఒక ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. దాని ద్వారా 20 లక్షల జాబులు క్రియేట్ చేయాలనేది మన నారా లోకేష్ గారి కళ. అది జరుగుతుంది. అయితే ఈ మధ్య పేపర్లో చూశాను, ఎక్కడుంది ఇవన్నీ అనే ఒక విమర్శ పేపర్లో కనబడుతుంది. ఎక్కడున్నాయి 20 లక్షల జాబులు, ఎక్కడున్నాయి 23 లక్షలు ఎక్కడున్నాయి అని చెప్పి విమర్శ చేయటం జరుగుతుంది. అయితే అంతకంటే అజ్ఞానం, అంతకంటే తెలివి తక్కువతనం ఇంకొకటి ఉండదు. ఏదైనా సరే, ఇప్పుడు మామిడి మొక్కలు మనం అందరం వేస్తున్నాం, ఇతను వేయంగానే మనం ఫ్రూట్స్ వస్తాయండి? రావు. దానికి గెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. ఇతను వేయాలి, మొక్క రావాలి, 2.5-3 సంవత్సరాలు నడవాలి, తర్వాత మనం ఫ్రూట్ తీసుకుంటుంటాం. ఇండస్ట్రీ కూడా అంతే. ఇప్పుడు ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ వచ్చిందంటే పునాది వేయటం జరిగింది, పర్మిషన్ తీసుకురావడానికే 1 సంవత్సరం పడుతుంది. ఏదైనా సరే పర్మిషన్స్, ల్యాండ్ ఎక్విజిషన్కి, దాని తర్వాత పునాదులు వేయాలి, కన్స్ట్రక్షన్ చేయాలి, తర్వాత ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అవుతుంది, తర్వాత ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. కాబట్టి ఈ పీరియడ్ అంతటికి మనకి 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. 2 సంవత్సరాల తర్వాత మనం చూడబోయేది స్వర్ణయుగం. ఆ 2 సంవత్సరాలని ఓపిక పట్టలేక ఇదేదో 23 లక్షలు మీరు ఏదో అగోతల్పని చెప్తున్నారని చెప్పి విమర్శ చేస్తున్నారు. ఈ విషయాల్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి.
వీడెవడో విమర్శిస్తున్నాడు, ఇది తప్పు, వీడికి జ్ఞానం లేదు, మనం చేయాల్సింది ఇది, దీనికి టైం ఉంది, ప్రతిదానికి ఒక టైం ఉంది, ఈ టైం ప్రకారం వస్తాయి, ఖచ్చితంగా మనం చూస్తాం. నెక్స్ట్ 2 yearsలో ఈ ఇండస్ట్రీస్ అన్నీ వస్తాయి. పునాదులు వేస్తున్నారు. గూగుల్ డేటా పునాది అయిపోయింది, ఆర్సెలమిట్టల్ పునాది అయిపోయింది, ఇక్కడ అనౌన్స్ చేశారు, దీనికి కూడా అయిపోతుంది. తర్వాత కర్నూలు దగ్గర ఇండస్ట్రియల్ నోడ్ చెప్పారు, దానికి కూడా పునాదులు అయిపోతున్నాయి. కానీ టైం పడుతుంది. ఈ అవగాహన లేని వాళ్ళు విమర్శ చేస్తున్నారు. ఇది కాదురా నాయన, మీకు అవగాహన లేదు, మీ తెలివి తక్కువతనం ఇది అని చెప్పి మనం చెప్పాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అవగాహన కల్పించాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. మనం ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు స్త్రీలో ఈ దూరం ఇంత దూరం ఇది జరుగుతుంది అని చెప్పి తెలియకపోవచ్చు, కానీ అవి తెలియజేయడానికే ఈ సభలో మనం అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాం. అవి తెలియజేయడానికే మేమంతా ఇవి మాట్లాడుతున్నాం. ఈ విషయాలు పదే పదే మాట్లాడతాం. ఒకసారి చెప్పి నెక్స్ట్ టైం రిపీట్ అయిందని చెప్పి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి కాదు 10 సార్లు చెప్తాం. ఎందుకంటే ప్రజల మైండ్లో ఇది రిజిస్టర్ అవ్వాలి. మనం చేస్తున్న అభినందరూ ప్రజల మైండ్లో ఎక్కిపోవాలి. వాళ్ళు కూడా ఇదే విషయాన్ని మనం విమర్శించే వాళ్ళకి లేకపోతే వైసీపీ వాళ్ళకి చెప్పగలగాలి. ఒకసారి చెప్తే చెప్పలేకపోతున్నారు. 10 సార్లు కాదు 20 సార్లు అయినా మనం చెప్పి దాన్ని వాళ్ళు విమర్శలు ఎదుర్కొనాలి. ఈ విమర్శకి ఒకటే మార్గం. మొన్న సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, విమర్శకు ఒకటే మార్గం, మన అభివృద్ధిని చూపించటమే. మనం విమర్శ చేయక్కర్లేదు, మన అభివృద్ధిని చూసి ఇదే మా అభివృద్ధి, ఈ విమర్శలు ఆపేసాయి అనే విషయం చెప్పడమే. నువ్వు అమ్మ అంటే నేను అమ్మ అంటే ప్రయోజనం ఏమీ లేదు, నువ్వు విమర్శించావు కదా, ఇది మా అభివృద్ధి అని చెప్పాలి. ఈ సందర్భంగా ఇంత అభివృద్ధి జరుగుతున్న సందర్భంగా మనం ఒక విషయాన్ని మర్చిపోకూడదు. కేంద్ర ప్రభుత్వ సహకారం. కేంద్ర ప్రభుత్వ సహకారం ప్రతి విషయంలోనూ ఉంది. ఇరిగేషన్ దానిలో కానీ, ఇండస్ట్రీస్ తీసుకురావడంలో కానీ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది. చంద్రబాబు నాయుడు గారి గౌరవం ఏ స్థాయి అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంటే మినిస్టర్సే మన ఇంటికి వచ్చే పరిస్థితి ఉంది. అక్కడ కేంద్ర మంత్రులు మీరు వద్దు సార్ మేమే మీ దగ్గరకు వస్తామన్నంత ఆ పరిస్థితిలో రైల్వే ప్రాజెక్టులు తీసుకురావడంలో కానీ, తర్వాత పోలవరానికి ఫండ్స్ తీసుకురావడంలో కానీ, అమరావతికి ఫండ్స్ ప్లస్ మన స్టేట్ నుంచి లోన్స్ తీసుకోవడంలో కానీ చంద్రబాబు గారు బ్రహ్మాండమైన విజయవంతంగా చేస్తున్నారు. సో కాబట్టి మరి అందరూ మనం ఉన్న గురుతర బాధ్యత ఏంటంటే కేంద్రం నుంచి సహకారం ఉంది, మంచి సహకారం ఉంది. మోడీ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారితో అన్ని ఫారిన్ కంట్రీస్ తిరుగుతున్న లోకేష్ బాబు గారికి కానీ అవన్నీ తీసుకొచ్చి మనకి ప్రయోజనం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళు చేసే పనులు క్షేత్రస్థాయిలో చెప్పాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అట్లాగే వాళ్ళు చేసింది అంతటితో ఆగిపోతుందా? లేదు, అది నియోజకవర్గాల స్థాయిలోకి వస్తుంది. మన ఎమ్మెల్యే గారి మీద బాధ్యత ఉంటుంది. సో ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోయి ఎమ్మెల్యే గారు కూడా ఆయన ఒక్కడి మీద బాధ్యత తీసుకోరు, మండల స్థాయికి వెళ్ళిపోతారు. మండల స్థాయి నుంచి గ్రామ స్థాయికి వెళ్ళిపోతుంది, క్లస్టర్ స్థాయికి వెళ్ళిపోతుంది, బూత్ స్థాయికి వెళ్ళిపోతుంది. ఈ ప్రచారం అందరి చోటుకు వెళ్తే కానీ మన అభివృద్ధి ప్రజలకు తెలియదు. అయితే మన అభివృద్ధి ప్రజలకు తెలియాల్సింది ఒకటే ఆబ్జెక్టే మనకి కాదు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే ఈ ప్రభుత్వం అభివృద్ధి జరగాలంటే కొనసాగింపు కావాలి, సస్టైనబిలిటీ అంటారు. 29లో ఎలక్షన్స్ వస్తున్నాయి, రేపు లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. దానిలో ఈ ప్రభుత్వం కొనసాగింపు కనపడాలి. కొనసాగింపు సస్టైనబిలిటీ కావాలంటే మనం చేసిన అభివృద్ధి అందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరికీ మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇన్ని అభివృద్ధి, ఇంత సంక్షేమం, ఇంత సుపరిపాలన అందిస్తున్న రాష్ట్ర స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ మీరందరూ కూడా బాధ్యత తీసుకొని కింద స్థాయిలో, గ్రామ స్థాయిలో, బూత్ స్థాయి వరకు ఇవన్నీ కూడా తెలియజెప్పి మన యొక్క అభివృద్ధిని అందరికీ తెలియజేసి దీన్ని కొనసాగింపు చేస్తారని ఒకసారి ఆశిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటా ఉన్నాను.